దేవర. సోషల్ మీడియాలో ఎక్కడ విన్నా గానీ ఈ పేరే అండ్ ఏ సాంగ్ విన్నా గానీ దేవర సినిమాలో నుంచే ఉంటుంది. అండ్ మీకు తెలుసా ఐఎండిబిలో ద మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పేసి దేవర ట్రెండ్ అయింది. సో ఇంత హైపో అండ్ వెయిటింగ్ ఆ సినిమాకి వర్త్ అంటారా? ఓకే, లెట్ డిస్కస్ అబౌట్ దిస్ థింగ్ అనమాట. ఓకే, ఫస్ట్ థింగ్ ఈ వీడియోని మనం ఒక 3 కేటగిరీస్గా డివైడ్ చేద్దాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యాస్ట్ అండ్ క్రూ, అండ్ సెకండ్ వచ్చేసి స్టోరీ, అండ్ థర్డ్ వచ్చేసి గ్రాఫిక్స్ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. ఓకే, నౌ డిస్కస్ అబౌట్ ద క్యాస్ట్ అండ్ క్రూ. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ మూవీని డైరెక్ట్ చేసేది కొరటాల శివ గారు అండ్ యాక్ట్ చేసేది ఎన్టీఆర్ గారు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ మనకి జైలోకి వచ్చింది. సారీ, జైలోకి కాదు, జనతా గ్యారేజ్. సో జనతా గ్యారేజ్ అనేది వన్ ఆఫ్ ద క్లాసిక్గా ఉంటూనే కొంచెం మాస్ చూపిస్తూ ఉంటారు అనమాట. సో ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా అనమాట. అండ్ దాంతోపాటు మంచి స్క్రీన్ ప్లే కూడా మంచిగా వెళ్తూ ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టకుండా అలా వెళ్తూ ఉంటుంది. సో ఐ థింక్ ఈసారి మాత్రము జోనర్ చేంజ్ చేశారు. అప్పుడు కామ్గా ఉంటే ఇప్పుడు కంప్లీట్లీ మాస్ అవుతారనమాట. లిటరల్లీ భయానికి భయం పుట్టించే క్యారెక్టర్ని డిజైన్ చేశారు మన కొరటాల మావ. సో దాన్ని ఎన్టీఆర్ గారు పుల్ ఆఫ్ చేశారని చెప్పేసి మనకి ఆల్రెడీ వచ్చిన గ్లిమ్స్లో కానీ అండ్ వచ్చిన సాంగ్స్లో ఎట్లాగో తెలుసు కదా, మన ఎన్టీఆర్ అంటేనే యాక్టింగ్ అండ్ డ్యాన్స్ ఉంటుందని చెప్పేసి. సో ఫుల్ మార్క్స్ ఫర్ ఎన్టీఆర్ గారు. అండ్ కొరటాల గారు కూడా తనకి జోనర్ నుంచి అంటే ఇంతకుముందు తను ఉన్న కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి తీస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కొరటాల మూవీస్ చూస్తూ ఉంటే అందులో కమర్షియల్గా ఉంటాయి అండ్ దాంతోపాటు ఒక స్ట్రాంగ్ మెసేజ్ అయితే ఉంటుంది. అండ్ దట్టు కొన్ని మాస్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక కంపల్సరీ ఒక మెసేజ్ అయితే ఉంటుంది. బట్ ఈ మూవీలో మెసేజ్ అంటే సాసమనే చెప్పాలి, అందుకే చెప్తున్నాను తన మూవీస్ నుంచి బయటకు వచ్చి తీస్తున్నాడు అని చెప్పేసి. సో ఐ హోప్ ఆచార్య ఇచ్చిన ఇంపాక్ట్కి ఇతను దాని నుంచి బయటకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాడు. అండ్ మనం కూడా కోరుకుందాం మూవీ హిట్ అవ్వాలని చెప్పేసి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఏంజల్ పాప, అదే అండి మన జాన్వీ పాప. సో లిటరల్లీ తన స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఏంజల్ని భూమి మీదకి వచ్చి తిరుగుతుంటే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో అండ్ వాళ్ళిద్దరి పేరు కూడా చాలా బాగుంది చూడడానికి. చుట్టమల్లె సాంగ్లో కావచ్చు అండ్ దావద్దు సాంగ్లో కూడా వాళ్ళిద్దరు స్టెప్స్ వేస్తుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది. సో ఇద్దరి పేరు కూడా సెట్ అయింది అనిపిస్తుంది. సో తనకు కూడా ఐ హోప్ మంచి రోల్ ఉంటే షీ విల్ ఆల్సో నెయిల్డ్ ఇట్. సో ఐ హోప్ దిస్ విల్ హ్యాపెన్. సో నెక్స్ట్ గోయింగ్ టు స్టోరీ. సో మనకు ఆల్రెడీ మూవీ రిలీజ్ అయ్యే ముందే మన కోటల మావ ఇంటి ఇచ్చాడు. స్టోరీ అనేది ఒక కోస్టల్ ఏరియాలో ఉంటుంది. సో భయం అంటే భయపడిన వాళ్ళని కూడా ఒకరిని చూస్తే భయపడతారు, అతనే దేవర అని చెప్పేసి. సో అలా ఎందుకు మారారు, అసలు ఆ ఏరియా స్టోరీ ఏంటి, ఆ ఏరియా బ్యాక్డ్రాప్ ఏంటి, అండ్ సేవియర్ కైండ్ ఆఫ్ థీమా అని చెప్పేసి వస్తూ ఉంటుంది. సో లిటరల్లీ మనం ఫ్యూ డేస్ నుంచి చూసుకుంటే మన తెలుగులో కావచ్చు లేకపోతే సేవియర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ మనం చాలా చూసాం. అదే జనాలు కష్టాల్లో ఉంటారు అండ్ ఆ జనాల నుంచి ఒకరు పుట్టుకొని వస్తాడు, వాళ్ళందరినీ కాపాడతాడు అనే థీమ్తోనే. సో ఐ థింక్ ఇది కూడా అదే థీమ్లో ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్. ఆ గ్లిమ్స్ అండ్ అది చెప్తూ ఉంటాయి డైలాగ్స్ అవి. సో అది చూసినప్పుడు నాకు అలానే అనిపించింది. ఇఫ్ ఎస్ దెన్ రెగ్యులర్ స్టోరీ ఉంటుంది, బట్ స్క్రీన్ ప్లేని బట్టి మూవీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. లేదు ఆ స్టోరీ కాదనుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ న్యూ స్టోరీ అనుకుంటే మాత్రం మేబీ ఇట్ విల్ బి వర్క్. ఎందుకంటే న్యూ స్టోరీ కాబట్టి కొంచెం న్యూ స్టోరీకి స్క్రీన్ ప్లే కూడా సేమ్ బాగుంటుంది కాబట్టి ఐ థింక్ సో ఇట్ విల్ హ్యాపెన్. ఐ థింక్ న్యూ స్టోరీ కాదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బట్ స్క్రీన్ ప్లే మన కొరటాల మామ ఎలా అందిస్తాడో తెలియదు. అండ్ యా, దట్స్ అబౌట్ ద స్టోరీ. అండ్ నౌ కమింగ్ బ్యాక్ టు ద గ్రాఫిక్స్. సో కళ్యాణ్ రామ్ గారు ఈ మూవీ ప్రొడ్యూసర్ అండ్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అయిన కళ్యాణ్ రామ్ గారు చెప్పింది ఏంటంటే అందులో ఒక వాటర్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ వాటర్ సీక్వెన్స్ ఇంతవరకు ఇండియాలోనే ఎప్పుడూ అలాంటి వాటర్ సీక్వెన్స్ చేయలేదు, అంత టెక్నాలజీ వాడామని చెప్పేసి అయితే అన్నారు, అంత గ్రాఫిక్స్. సో ఇఫ్ రియల్లీ గ్రాఫిక్స్ ఈజ్ గుడ్ దెన్ ఈ మూవీ వర్త్ వాచ్ అవుతుంది. ఎందుకంటే ఎలాంటి సినిమాని ఇండియాలోనే చేయలేదని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు కాబట్టి మేబీ కంపల్సరీ వర్త్ వాచ్ అయితే నాకు అనిపిస్తుంది. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ మనం బేస్ చేసుకొని చూస్తుంటే దేవర ఈజ్ వర్త్ ఫర్ ద హైప్ అయితే నాకు అనిపిస్తుంది. మరి మీకు అనిపించింది కింద నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఇఫ్ నాట్ అగ్రీ విత్ మీ దట్స్ ఓకే, బికాజ్ ఇట్స్ మై ఒపీనియన్ కంప్లీట్లీ. సో ఇది అందరి ఒపీనియన్ కాదు, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. సో మీ ఒపీనియన్ కూడా ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అండ్ అందరం కలిసి ఒపీనియన్ షేర్ చేసుకుందాం.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మర్చిపోయినా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, ఉంటాం మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సినీ చాట్.